జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జాతీయ కామధేను ప్రాజెక్టును అభివృద్ధి చేస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. కొండాపురం మండలం చింతలదేవిలో ఉన్న జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఒంగోలు జాతి గిత్తలు, ఆవులు, జీవాల వివరాలను అడిగి తెలుసుకుని ల్యాబ్ను పరిశీలించారు. తాగునీటి కోసం 15 లక్షలతో ఉప్పుటేరు నుండి పైపుల ద్వారా నీటిని అందించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే. కామధేను ప్రాజెక్టును పశు వైద్య శాఖ శిక్షణ కేంద్రంగా కూడా ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో మాట్లాడతానని, దక్షిణ భారతదేశంలో రెండవదిగా వెలుగొందుతున్న ఈ కామధేను ప్రాజెక్టు ఉదయగిరి ప్రాంతానికి మణిహారం అన్నారు. ఇక్కడ ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారని, మరికొంతమందికి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. కాకుండా 368 తర్వాత ఏపీఎస్సీ మరిగుడ్డ చెరువు నుంచి మనకి కూడా ఆల్పాడు రావాలంటే ఆడపడ ప్రాజెక్టు మనం ఎంత శాంక్షన్ అయితే చేసినంత వరకు బడ్జెట్ చేస్తాం. దానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో కూడా కాంపోజిట్ లైవ్ స్టాక్ ఫామ్లో కూడా అదే పరిస్థితి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ ఒకరైతే, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, అది 2 ఫీల్డ్ ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఒక వేకెంట్ ఉంది, ఫీల్డ్ సూపర్వైజర్ ఒక వేకెంట్ ఉంది. సో అలా కాకుండా మళ్ళీ ఒక 39 మనకు కాంట్రాక్టు లేబర్ ఉన్నారు ఎన్కేబీసీలో. అలాగే 36 అనిమల్ అటెండర్స్ కాంట్రాక్ట్ లేబర్. వీళ్ళంతా కూడా అవుట్సోర్సింగ్ స్టాఫ్. సో దీనికి ఉన్న స్టాఫ్ పొజిషన్ ఇది. అలాగే ఇంకొక మేజర్ ఇబ్బంది ఏంటంటే ఫాడరు, అంటే వీటికి మేత, వీటికన్నిటికీ మేత అనేది మేజర్ సమస్య అయిపోయింది. ఇక్కడ నీళ్లు లేనందువల్ల ఇక్కడ పెంచుకోలేకపోతా ఉన్నారు. బయటికి మనం కేజీ 4 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్యాడీ ఇవి పర్చేజ్ చేయాల్సి వస్తూ ఉంది. డ్రై ఫాడరు, ప్యాడీ స్ట్రాస్ మనం పర్చేజ్ చేసుకొని వీటికి ఫీడ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఈ ఫీడ్ ఒకటి, తర్వాత వాటర్ సోర్స్ ఒకటి, ఈ మేజర్ ఇష్యూస్ కింద ఉన్నాయి. అలాగే గత 5 సంవత్సరాలు కానీ అంత ముందు కానీ చాలా నెగ్లిజెన్స్ జరిగింది ఇక్కడ. చాలా నెగ్లిజెన్స్. దీన్ని సరిగా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. దీన్ని మొత్తం వీళ్ళకి స్టాఫ్కి వదిలేసి దీనికి ఒక సరిగా ఒక మానిటర్ చేయకుండా దీన్ని కంప్లీట్గా ఇబ్బంది పడిన సందర్భం ఉంది. అలాగే ఒక బయో ప్లాంట్ ఉండేది ఇక్కడ, సిఎన్జి బయో ప్లాంట్ ఒకటి ఉండేది. ఇక్కడున్న వేస్ట్ తోటే గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఆ గ్యాస్ తోటే పవర్ జనరేట్ చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది. అది కూడా కంప్లీట్గా ఆగిపోయింది. అది కూడా దాదాపుగా ఎప్పటి నుంచో అది మూలన పడిపోయింది. దాన్ని కూడా వదిలేశారు, అది ఏం చేయకుండా. అలాగే ఇంకొక ప్రధాన సమస్య ఇక్కడ, వీళ్ళు చాలా కొన్ని lakhs of rupees ఎలక్ట్రిసిటీ బిల్